Unit 60 here. Unit 60 here. Come in dispatch. Come in dispatch. Yes, dispatch here. చెప్పండి యూనిట్ 60. మాట్లాడేది లేరియనా? నేనే మాట్లాడుతాను ఈడ. ఓ పాడుపట్ట బంగ్లా దగ్గర కార్ ఆగిపోయింది. అలాగా? అయితే ఏం చేస్తావు? ఏం చేయాలో నువ్వే చెప్పు. హ్యాపీగా పడుకో. You silly. This is Unit 60. Over and out. హలో, ఎవరన్నా ఉన్నారా? నీళ్లు కడుతున్నాయి. గుడ్ ఈవినింగ్ ఆఫీసర్. భగవంతుడా, అడలి చచ్చాను. ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలి ఆఫీసర్. కొంపతీసి మీరు ఇక్కడే ఉంటున్నారా ఏంటి? ఆహా, ఎందుకలా అడుగుతున్నారు? ఇది పాడుపడ్డ బంగ్లా. ఇక్కడెవరు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? ఎందుకంటే ఇక్కడ మర్డర్స్ జరుగుతాయి. మర్డర్సా? అవును, అనే అందరూ అంటూ ఉంటారు. కొంతవరకు అదే నిజం కూడా. ఈ బంగ్లాలోకి అడుగుపెట్టిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి వెళ్లేదంట. నిజంగానా? ఈ విషయం నాకు ఇంతవరకు తెలియదే. పోనీ ఇప్పటికైనా తెలుసుకున్నారుగా. ఇంకా మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు మేడం. నువ్వెవరివి చెప్పడానికి? నేను పోలీస్ ఆఫీసర్ని, గవర్నమెంట్ సర్వెంట్ని. నా మాట వినకపోతే అరెస్ట్ చేస్తాను, కోర్టుకు తీసుకెళ్తాను. ఇది నా కోర్టు. నేను నీకు మరణ శిక్ష విధిస్తున్నాను.
Lois. What's wrong with you, huh, Reggie? It was a joke, Vince. Relax. It's kind of cute. Thanks. Yeah, sure. Glad you like it. Smooth move, bro. Yeah, bite me. Hey, Reg. That's a pretty cool joke, man. Real deaf. Yeah, sure, whatever. So, what's the plan? Just cruising for some cuties. Looks like you already caught a couple. హోలీ అవి వీటన్నిటితో ఏం చేస్తావు నువ్వు? ఇవన్నీ కాలేజ్ బ్రౌచర్స్. కానీ వచ్చే ఏడాదిలోగా మన డిగ్రీ పూర్తి కాదే. నాకు తెలుసు. మనం అనుకునే అన్ని పూర్తయితే ఎంత బాగుంటుందో. మన ఇతరులు పడే కృషిలో రెండింతలు కృషి చేస్తే గానీ ఎప్పటికీ పైకి రాలేదు. అది నేను దాని గురించి అనుకుంటున్నాను అభి. కానీ ఆలోచన చూస్తే నేను లైఫ్ లో దేన్ని అనుభవించలేదు, ఏ ఒక్క విషయాన్ని సాధించలేదని అనిపిస్తోంది. ఓ అందమైన ధనవంతుల అబ్బాయి బెంచ్ కార్లో రావాలా ఏంటి? నేను వెళ్లి స్నానం చేసేస్తాను. ఓకే? నీ సన్నని ఒంటికి 2 చెంపులు నీళ్లు సరిపోతాయేమో. అవును. వీడు ఎంజాయ్ చేస్తూ ఉంటే మనం చూస్తూ కూర్చోవాలా? చూస్తూ ఊరుకోబోతే నాలా చేత పట్టు కూర్చో. ఏంటి బాబు ఏమన్నావు? అదే ఏ లేదు, నాలాగా స్టీరింగ్ చేత పట్టు కూర్చోమన్నాను అంతే. ఎందుకురా అందరూ అనవసరంగా నా మీద పడి ఏడుస్తున్నారు? అదే కరెక్ట్. Yo, who cares, man? I won't find me a bitch who can suck a golf ball through 10 feet of అంటే gutter. వాడి మీద పడ్డేందుకు ఏదైనా అమ్మాయి మీద పడితే ప్రయోజనం ఉంటుంది. ఓన్లేమా మన విన్స్ గర్ల్ ఫ్రెండ్ మనకి గర్ల్ ఫ్రెండే. అడ్డమైన వాళ్ళందరికీ గర్ల్ ఫ్రెండ్ అయిపోవడానికి నువ్వు అనుకున్నట్టు నేనేమి బజార్ దాన్ని కాదు. ఉన్నమాట అంటే ఉలికెందుకో ఏదో పెద్ద పతివ్రత లాగా ఓవర్ గా ఫీల్ అయిపోతుంది. సూపర్, భలే చెప్పావు మావా. కొట్టం ఎవరి గురించి మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా? తను నన్నంటే బాగుందా? సారీ చెప్పు. చెప్పను పోరా. చెప్పరా. చెప్పలేదంటే వాడి పీక పిసికే. వదిలే విన్స్, వాడేదో తెలియక అన్నాడులే, ఇంకా ఊరుకో. నీకు సంబంధం లేని విషయంలో తలదొచ్చుకో. ఒక మనిషి డ్రైవ్ చేస్తుండగా వాడి గొంతు నిలిమి విసిగిస్తూ ఉంటే అది నాకు సంబంధం లేని విషయం ఎలా అవుతుంది? సారీ చెప్పరా. చెప్పు. మంచిగా చెప్తే కదా. ఓకే చెప్తానులేండి, సారీ. అనవసరంగా గొడవలు ఎందుకు? ఏమన్నానని నీకు అంతలా పుడుచుకొచ్చింది? నేను చేసిన తప్పన్నావు, మరి ఇప్పుడు నువ్వు చేసిందేంటి? దేనికైనా ఓ హద్దు ఉంటుంది విన్స్. నీకు విషయం చెప్పనా? నువ్వేదో కత్తి చూపించగానే నేను భయపడిపోయి వణికిపోయానని ఓవర్గా ఫీల్ అవ్వకు. నేను నీకు విషయం చెప్తాను, అది బాగా గుర్తుంచుకో. ఇక్కడ జరిగిన దాని ఇంతటితో నువ్వు వదిలేస్తే అది నీకు మంచిది, నాకు మంచిది. చా వదిలేకపోతే ఏం పీకుతారా? నాకు అసలు సాధారణంగా ఏది చెప్పే అలవాటు లేదు. అనుకున్నది చేసి చూపిస్తాను మగాడిని కనుక. ఏంట్రా? ఆగండి బాబు, మీరిద్దరు మగాళ్లే, ఇద్దరు పోటుగాళ్లే. అనవసరంగా మీరిద్దరు గొడవపడి మమ్మల్ని టెన్షన్ పెట్టకండి. మాకు అసలు బీపీ పెరిగిపోతుంది. గోచి సినుగుత్తి. నువ్వెందుకు అనవసరంగా వాడితో పెట్టుకుంటావు? వాడు మెంటల్ కేసుని తెలుసుగా. ఈసారి స్టార్ట్ చేసి చూడు. ఇప్పటికి అవ్వదు. నువ్వు కరెక్ట్ గా చేసావా లేదా? నేనేమన్నా పక్క మెకానిక్ నా కరెక్ట్ గా రిపేర్ చేయడానికి? ఏదో అన్ని తెలిసినట్టు నువ్వేగా రిపేర్ చేస్తానన్నావు. Hey, Nick. What? Yo mama is so fat. She wakes up in 2 different time zones. Oh, yeah? Well, your mama is so fat, the back of her neck looks like a pack of hot dogs. Don't be starting this shit, man. What are you guys doing? Snapping, you know, doing the dozens. Oh, you mean this is one of your small town games? Hey, yo, Reg, can I try? Yeah, sure, what the hell? Yo, mama
has so many double chins, she needs a bookmark to find a mouth. Right, Orson? Not bad, homie, not bad. Okay, Orson, you can get off the mothers now, huh? 'Cause I just got off on yours last night. వారే వా, పండుగ నెలలో పాపం రోడ్డున పడ్డ 2 పాల పిట్టలు, 2 పొందు కోసం ఎదురు చూస్తున్నట్టున్నాయి. She's probably got a wilder fine thing anyway, wants to get out of those hourglasses. What about me? And fuck the car's tailpipe, Orson. గుడ్ ఈవినింగ్ లేడీస్, మా సాయం మీకు కావాలా? అది మరేమో. ఎక్కడికి వెళ్తున్నారు? డిస్కోటెక్కా? కాదు మిస్. కావాలంటే చెప్పండి, అక్కడే డ్రాప్ చేస్తాం. అక్కర్లేదు, మీ హెల్ప్ కి చాలా థ్యాంక్స్. ఎందుకే హెల్ప్ చేస్తానంటే వద్దంటున్నావు? వెళ్ళతో వెళ్ళకపోతే ఇంక రాత్రంతా ఇక్కడే ఉండిపోవాల్సిందే. అందుకని వెళ్ళిపోదామంటావా? వెళ్ళకపోతే మంచులో తడిసి కొయ్యైపోతాం. అవును నిజమే. కావాల్సిన చోట డ్రాప్ చేస్తా ఉన్నప్పుడు కిక్కురుమనుకుండా కూర్చోడానికి ఏమిటి? నీకు దండం పెడతాను తల్లి, వచ్చి వేనకవే. అవి నా మాట వినవా? వినను. ఏమిటి? నిన్నెక్కడో చూసినట్టు అనిపిస్తుంది నాకు. నాకు అలాగే అనిపించట్లేదు. అది సరే గానీ ఎక్కడ కలుసుకున్నాం? అదేదో గుర్తుంటే నేనే చెప్పేదానిగా. అంటే నేను నిన్ను బాగా డిస్టర్బ్ చేశాను కదా? మరీ అంతలా ఫీల్ అవ్వకలేదు. మరి నీకెందుకలా అనిపించింది? విన్నారా, మేడం గారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కవోలు. అయితే ఇంకెందుకు ఆలస్యం, హ్యాపీగా వెళ్ళి డూయిట్ పాడుకోండి. చాలా ఓవర్ గా మాట్లాడుతున్నావు. అమ్మో, మేడం గారు కోపం వచ్చింది రోయ్. ఆ షాప్ దగ్గర ఆపు, నేను వెళ్ళి సిగరెట్లు కొనుక్కొని వస్తాను. ఏ విన్స్, నేను మామూలప్పుడు బాగున్నానా, మాస్క్ వేసుకుంటే బాగున్నానా? పెద్ద తేడా లేదులే. ఒక్క నిమిషంలో గాలి తీసాడు. ఏ నికి బీరేస్తావా? కొనిస్తాను. మా అన్నయ్య క్రెడిట్ కార్డు నా దగ్గరే ఉంది, ఖర్చుల కోసం దిగులు పడక్కర్లా. Jeez, it's last one. Here, you have it. No, thanks. You sat first. Nah, Lily, I want you to have it. Thanks. Listen, I'm sorry for calling you a jerk. Nah, listen, I was really out of line back there. I apologize. No, you were right. You did make an impression on me in algebra class. అలా దిక్కులు చూడకుండా త్వరగా బిల్లేసి కాడివు. ఈ ఫోటోలో ఉన్న నువ్వేనని నేను నమ్మాలా? డౌట్ అక్కలేదు, ఈ మధ్య కాస్త ఒంట్లో బలకి చిక్కానంతే. అలాగా? నేనేం చెవులో పువ్వు పెట్టుకోలేదు. ఓకే మిస్టర్ చెవులపు, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి, కాడిస్తారా? వెళ్తాను. అది జరిగే పని కాదు. ఏమిటి ఈరోజు దబాయింపుడు సెక్షన్ లో ఉందే? అలాగే అనుకోపోని. ఇలా చూడు బొండం, వయసు అయిపోతే కృష్ణారామంటూ కూర్చోవాలి కానీ కుర్రాళ్ళతో పెట్టుకోకూడదు. నీ అబ్బా ఊరికలా విసిగిస్తావేమిటి? వద్దు బొండం, నేనేదో ఊరికలా తమాషా కన్నాను.
నేను నిదానంగా మాట్లాడడం చూసి నన్ను వేస్ట్ క్యాండిడేట్ అనుకున్నావు కదా. బచ్చాగాల దగ్గర చూపిస్తావట్రా నీ ప్రతాపం. కమాన్ విన్స్, ఏం చేస్తున్నావు? కొవ్వెక్కి మాట్లాడిన ఈ దున్నపోతుకి బుద్ధి చెప్తున్నా. ఏదేమైనప్పటికీ ఎవిడెన్స్ క్లియర్ గా లేకపోతే మనం మాత్రం ఏం చేయగలం? ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి మనం అప్లై చేయొచ్చు. అవునవును, నువ్వు చెప్పింది 100% తొందరపడద్దు. నీకే చెప్పేది, నా మాట విను. వాడికి పిచ్చి పట్టిందా? బుల్లెట్లు ఎక్కడున్నారా? త్వరగా చెప్పు, బుల్లెట్లు ఎక్కడున్నాయి? నీకే వెళ్ళదు. ఇదిగో ఇదిగో. త్వరగా రండి. సజన్, నీకేం కాలేదుగా? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్న దోల బతికిపోయాను, లేకపోతే నా పని అంతే. సరే లేమండి, జాగ్రత్త, మెల్లగా. ఎవరైనా ఏదో ఒకటి చేయండి. వీడి త్వరగా హాస్పిటల్ జాయిన్ చేయాలి, లేకపోతే చచ్చిపోతాడు. నేను ఇంతలా చెప్తుంటే ఎవరు పట్టించుకోరేంటి? మిమ్మల్ని. నువ్వు కాస్త తరవకుండా నోరు మూసుకునుంటావా? విన్స్, ఇప్పుడు కనుక మనం హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే ఇంక రేగి మనకి దక్కడు. బుద్ధి లేకుండా మాట్లాడుకో. ఒక్క నిమిషం నేను ఎక్కడైనా కారు ఆపాను, వాళ్ళు వచ్చి మనందరినీ బొక్కలో తోస్తారు. అందుకని వీడి ప్రాణం పోతున్నా చూస్తూ ఊరుకోమంటావా? నన్ను అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయకు. వాడు చస్తాడా బతుకుతాడా అన్నది ఇప్పుడు మనకు ముఖ్యం కాదు. మనం ఇందులో నుంచి బయటపడాలి, అర్థమైందా? భలే సమాధానం చెప్పావు. శభాష్ మీన్స్. కాస్త ఓర్చుకోరేగి. Hey, Lieutenant. Thank you. Sounds like I just kissed an oncoming truck. Listen, I'm really sorry about missing your retirement party. Yeah. Candle and a Twinkie. Not exactly the event of the season. When's the official date? About 2 hours. Just after Cinderella loses her slipper. So what do you got for me? Well, I finished taking a clerk's statement. You still want to talk to him? Is he still claiming it's a robbery? Says the kids cleaned out the register just before me and the boy walked in. So I still want to talk to him. Mr. Morris? Hi. Lieutenant Dewhurst. Homicide. I didn't think this town was big enough to have a homicide department. I'm also the bomb squad, truancy division. Tell me, you like magic? Magic? Yeah,
vanishing act, sawing ladies in half. You know, magic. Yeah. That's wonderful. Because you and me, we're going to do a trick together. So we're going to make all that stolen money reappear before your boss gets back. Are you ready? Choose a card. Any card. I don't understand. That's a Miranda card. And unless you start telling me the truth, I'm going to read it to you while I'm dragging your sorry ass down to the county lockup. And then we're going to search the store, your car, and every orifice in your body until we come up with the cash. తెలుగు పలక సమర్పించు తెలుగు పలక సమర్పించు తెలుగు పలక సమర్పించు తెలుగు పలక సమర్పించు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు. ఆ పోలీసులు గంట పడకుండా ఉండేంత దూరం వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. రెగి అంతసేపు తట్టుకోలేడు వెన్స్. ఇప్పటికే వాడి ఒంట్లోంచి బోర్డంత రక్తం పోయింది. నువ్వేనా చెప్పు, రెగిని కాపాడమను. అప్పుడే పెట్రోల్ అయిపోవచ్చిందేంటి? పారిపోవడానికి పెట్రోల్ లేదు, ఆగిపోతే పోలీసులు వస్తారు. I put $20 in this morning. That cop must have hit the tank. We're probably leaking gas all over the place. We've got to find a place to lay low. Fucking cool out and chill for a bit. Well, we can't go high. No shit, Nancy Drew. Shut the fuck up, Nick. Fuck you, Vince. Reggie's bleeding to death back here and you two are playing Bonnie and Clyde. Fuck! Quit pushing me, okay? Hull House. భలే, నేను మంచి ఐడియా చెప్పనా? హ్యాపీగా హైవేకి దగ్గరలో ఉన్న పాడుపడ్డ బంగ్లాకి వెళ్దాం. ఇదే మనిషి ఎందుకని ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. వీడు వెంటనే హాస్పిటల్లో చేర్పించాలి, లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చి చచ్చిపోతాడు. దానివల్ల మనకి ప్రమాదమే. తను చెప్పేది కరెక్ట్ వెన్స్, దయచేసి అర్థం చేసుకో. ఏం చేయాలో నాకెవరూ చెప్పక్కర్లేదు. సిటీ మొత్తం ఇన్ఫర్మేషన్ పాస్ చేశాం. అన్ని చెక్ పోస్టుల దగ్గర సెక్యూరిటీని టైట్ చేశాం. వీళ్ళు ప్రొఫెషనల్ కిల్లర్స్ లాగా నాకు అనిపించడం లేదు. అందుకని వాళ్ళని మనం వదిలేయాలంటారా? తొందరపడి షూటెడ్ సైడ్ ఆర్డర్స్ ఇవ్వద్దు అంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే బోర్డు బ్లడ్ పోయింది. ఎస్ సార్. కాలింగ్ ఆల్ స్టేషన్స్, కాలింగ్ ఆల్ స్టేషన్స్. ఎమర్జెన్సీ, ఎమర్జెన్సీ. సిగరెట్ వల్ల నీ ఆరోగ్యం ఇలాగే తగలబడుతుంది. తెలుసులేండి. ఓవర్ అండ్ అవుట్, ఓవర్ అండ్ అవుట్. వయసు అయ్యే కొద్దీ ముసలినికి చేదస్తం ఎక్కువైపోతుంది. సీనియర్ ఆఫీసర్ కదా, చెప్పినట్టు పడి ఉండాల్సిందే. కాలింగ్ ఆల్ స్టేషన్స్. మెల్లగా మాట్లాడు, ముసలానికి పాము చెవులు. ఎమర్జెన్సీ. నీకు దండం పెడతాను, ఈ పాడుపడ్డ బంగ్లాలోకి. Fuck your vibes. I'm serious. Please. Once we cross over the underground stream, we're totally screwed. What underground stream? That wall is built on top of it. తీసుకెళ్ళొద్దు ప్లీజ్. ఎందుకు? ఎందుకంటే ఈ బంగ్లాకి పేరే దయ్యాల బంగ్లా. ఇందులో దయ్యాలు తిరుగుతాయి అంటారు. పిరికి పందా ఓవే. అయితే ఈ దెయ్యాల బంగ్లాలోనే మనం తలదాచుకుందాం. All right, Nick, come on. Inside now. I am not leaving Reggie out here. Then bring him with you. He can't be moved. If you don't get out of this fucking van right now, there's gonna be another ghost haunting this place, okay? What are you gonna do, Vince? Shoot me?
have to. Go ahead. What? Come on, tough guy. Pull the trigger. Blow my brains out. Because that's the only way you're getting me out of this van, you stupid motherfucker. All right, does anybody else want to be a fucking hero, huh? Not haunted. What? It's not haunted. This place. According to the legend, it's not haunted. It's possessed. A gateway to hell. Ooh. And tonight's the one night the gates open, right? రండి. నాకెందుకో ఇక్కడ ఉండడం మంచిదనిపించట్లేదు. ఇదేదో ఆపదైన ప్రదేశంలో ఉంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు కదా, నాకు కావాల్సింది అదే. కాసేపు ఓర్చుకోరికి ఏదో ఒకటి చేస్తాను, ప్లీజ్. కాస్త ఈ కోట్ కప్పుకో. పాప అనవసరంగా షూట్ చేశారు. అవును నిజమే. మీకు ఇక్కడ ఏ అరుపులు వినిపించట్లేదా? అసలు మీకు భయం అనేదే లేదా? నీకే అరుపులు వినిపిస్తున్నాయి అభి? ఆ దెయ్యాల అరుపులా? Well, where the hell were these fucking demons of yours? చెప్పు. ఆ దెయ్యాలే ఈ ఇంట్లో ఉంటున్నాయి అంటావా? అది తేల్చేస్తా. హలో హలో, ఎవరున్నారు ఇంట్లో? దెయ్యమా భూతమా? ఎవరన్నా ఉంటే దయచేసి బయటికి రండి. నిజంగా ఇక్కడ దైవమేమన్నా నీ గొంతు విన్నాక అమ్మ వేడా అని నాలుగు ఖర్చుకొని ఉంటుంది. నాకిప్పుడు అటో ఇటో తెలుసుకోవడం అలవాటు. ఏమంటావు? There, that ought to be enough to wake the fucking dead, don't you think? ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయి అరుపులు? ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయన్నది పక్కన పెట్టావు. ఇదేదో నిజంగానే దెయ్యాల బంగ్లాలా ఉంది. ఇప్పుడు ఫీల్ అయ్యి ఏం ప్రయోజనం? మనం అందరం ఇరుక్కుపోయాం. చూడండి. నేను చూస్తానండి. ఏమిటి బ్లడ్ కారుతోందా? చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. అబే అదేం లేదు, అక్కడ ఏదైనా పైప్ ఉండి ఉంటుంది. బుల్లెట్ తగిలి అందులోంచి నీళ్లు కారుతున్నాయి కాబోలు. నువ్వు పొరపడ్డావు విన్స్, ఇక్కడ పైప్ ఏం లేదు. బొక్కలోంచి ఏమొచ్చిందిరా? విన్స్ పాపం వాడు చిన్నపిల్లాడు, ఎక్కడి నుంచి ఏమొచ్చిందో అడిగితే వాడు మాత్రం ఏం చెప్పగలడు? అదంతా సర్లే గానీ ముందు మనం ఇక్కడ పడుకోవడానికి ఎన్ని రూమ్లు ఉన్నాయి, ఏమిటి సంగతి చూడొద్దు. అడవి చచ్చాను.
ఎవరు నువ్వు? చెప్పు, ఎవరు నువ్వు? ఇంతకీ మీరెవరు? అడిగింది ముందు మేము. ఎవరు నువ్వు? ఈ ఇల్లు నాది. ఇది కాపురం ఉండే ఇల్లు కాదే. నేనుంటున్నాను. ఇందులో మీకేం అభ్యంతరమో తెలుసుకోవచ్చా? తను చెప్పే సమాధానం నమ్మే విధంగా లేదు. నీతో పాటు ఇంకెవరుంటున్నారు? మీ యక్ష ప్రశ్నలకి సమాధానం చెప్పాలా ఏమిటి? ప్రాణాలతో ఉండాలని ఏమాత్రం ఆశన్నా తిన్నగా సమాధానం చెప్పు. ఏమంటావు విన్స్? అక్షరాలా నువ్వు చెప్పింది నిజం. ఆర్సన్, ఆ గన్నికి ఇచ్చేయి. అనవసరంగా ఆటలాడుకు చెప్తున్నా. నా గన్ను మర్యాద గేట్ ఇచ్చేసి. గన్ను కింద పడే ఆర్సన్. గన్ను కింద పడే ఆర్సన్. చెప్పింది విను. ఎక్కువగా మాట్లాడితే కాల్చి పారేస్తాను. మీరు మాట్లాడుతున్నారే గానీ చేతల్లో చూపించడం లేదు. నాతో పెట్టుకోకు, కాల్ చేస్తాను. ఎవ్వరికీ దమ్ము లేదు. నేను మొండోణ్ణి. ఇలా చూడండి, నేను మిమ్మల్ని ఏం చేయను. నాకెందుకో తన మీద అనుమానంగా ఉంది. తను ఒక కంటికని పెడతాను. I trust you more than any of these other assholes. Come on, Vince, because I can do it. Honestly, I wasn't afraid of those cops back there. Listen, what do you think you're doing? Shut the fuck up! మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. సరే, అలాగే కానివ్వు. నువ్వేమన్నా పిచ్చి వేషాలు వేశావో మొత్తం నీ ఒళ్ళంతా తూట్లు పడిపోతాయి. జాగ్రత్త. నువ్వేంటి అలా దిక్కులు చూస్తున్నావు? పదా. ఏయ్ పదా. వెళ్ళెవరైనా ఉన్నారేమో చూడు. నువ్వేం చేస్తావు? చెప్పింది చేయబే. I'm on Mountain View, about 2 miles north of Campbell Ranch. Tell me, how many big barns you figure are out this way? 8 or 9. Why? You ever been to Vegas? Sure thing. Won over $1,000 once. You ever take in one of those magic shows? No, are they any good? Yeah. I saw a guy one time made an entire elephant disappear. No shit. Yeah. Well, I know he didn't really make it disappear. He just found something big enough to hide it in. Like what? A barn? Well, we know they didn't go back into town. And that leaky gas tank's going to limit mobility, so they must be hiding out somewhere. చచ్చినింట్లో కూర్చున్నట్టు ఎందుకు అలా డల్లుగా కూర్చున్నారు? కాసేపు మ్యూజిక్ విందాం. పట్టురుగి తట్టుకోలేకపోతున్నాను. నువ్వు కాసేపు నోరు మీరా, మధ్యలో నీ కాలేంటి? తీస్తున్నావురా? ఏం చేస్తున్నావు విన్స్? వయసులో ఉన్న అమ్మాయి ఎదురుగా ఉంటే ప్రతి మగాడు ఏం చేస్తాడో అదే చేస్తున్నారా? వెర్రి వెదవా. ముఖ్యమైన పని మీద ఉన్నానుగా, డిస్టర్బ్ చేయకు. వాడి కాన్సన్ట్రేషన్ మళ్లించడానికి ఇదే మనకి మంచి సమయం. ఇక్కడి నుంచి వెళ్ళిపోదా. బండి స్టార్ట్ చేయమంటే పడుకుని ఏం చేస్తున్నావే? తాళా లేనప్పుడు స్టార్ట్ చేసే పద్ధతి ఇదే. తొందరగా కానీ మరి.
వెన్స్కి తెలిసిందంటే మన పీకను చంపి పడేస్తాడు. పాప నీకు వదిలేద్దాంటావా? మరి వదిలేకుండా వాడి కోసం ఇక్కడే కాచు కూర్చొని ఉందామంటావా? నీకు వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళడానికి రమ్మని ఒప్పుకోవట్లేదు. అది నా వల్ల కాదు. అయ్యో ఎందుకే నన్ను ఇలా చంపుకు తింటావు? పదా. నీకెంత నిగ్రహం ఉందో చూడనా. నీ గన్ను చాలా చిన్నదిగా ఉంది. అవును కదూ? నేనింతకన్నా పెద్ద గన్లే చాలా చూశాను. గన్ను చిన్నదా పెద్దదా అన్నది ముఖ్యం కాదు, ఎలా ఉపయోగపడుతుందన్నదే ముఖ్యం. ఎలా ఉపయోగించాలో తెలుసా? నేను చూపిస్తాను చూడు. మంచి వయసులో ఉన్నవాడివి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు నేర్చుకుంటా? నేర్పిస్తానంటే నేర్చుకోవడానికి నాకు మాత్రం అభ్యంతరం ఏముంటుంది? నా నాలిక సత్తా చేస్తావా? వెళ్ళకు, వచ్చేయ్. యూనిట్ 60 యూనిట్ 60 నేను ఈరాని. లేడీ ఏం చేస్తున్నావు? మాట్లాడు. యూనిట్ 60 తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. చూడు రికీ, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే, వెళ్ళి హోలీని పిలుచుకొస్తాను. అయ్యో అందట్లేదే. కమ్ ఆన్. ఓ గాడ్. అబే దేవుడా, త్వరగా ఓ ప్రియుల చూడు. హోలీ, నువ్వెక్కడున్నావు? ఇట్రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అనవసరమైన ప్రశ్నలు అడక్కో. రికీ ఇక్కడే ఉన్నాడు, వాళ్ళే తీసుకెళ్దాం. ఇప్పుడు కాదు, తర్వాత. ముందు మనం వెళ్ళి దాక్కుందాం కదా.
నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నిన్ను నాదాన్ని చేసుకుందామని. నీకెవరా పిచ్చా? నన్ను వదిలి వెళ్ళిపోతాను. అది వీలు పడదు. నీకో విషయం చెప్పరా, ఈ బంగ్లాలోకి అడుగు పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే ప్రాణాలతో తిరిగి వెళ్ళినట్టు చరిత్రలో లేదు. నువ్వొక్కతివే కాదు, మొత్తం నీతో వచ్చిన వాళ్ళందరిలో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టు. ఆడ మగ కలయికన్నది ఈ సృష్టిలో మామూలే అభి. మగవాడి ముద్దుకు మించిన మత్తు ఆడదిచ్చే ముద్దులో ఉంది. నువ్వు చెప్పేది నిజమేనా? రుచి చూపించనా? Please don't. Look, I can't. Stop it! తప్పు చేశావు, చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వు సరదాగా గొంతుకొచ్చావు కదా. ఈ దెయ్యాల బంధనాలను కడుగు పెట్టాక నిన్ను ఎవరూ కాపాడలేరు. ఎందుకు వచ్చిన గొడవ చెప్పు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం వీన్స్. నో, ఎక్కడికి మనం వెళ్ళడం లేదు. ఏదేమైనా ఇక్కడే ఉంటున్నాం. ఆ పోలీసుల సంగతి మర్చిపోయావా? ఏంటో వెళ్తున్నావు? అక్కడేం జరుగుతుంది? వద్దు వీన్స్, రా. ఆ పారిపోయిన కుర్రాల బ్యాచ్ ఎక్కడున్నారన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? దయ్యాల బంగ్లాలో ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు నేను తిన్నగా అక్కడికే వెళ్తాను. ఈ అర్ధరాత్రి పూట ఒంటరిగా వెళ్ళవెందుకు? అందులోనూ మీకు వయసు అయిపోయింది. వయసు అయిపోయింది నా శరీరానికే ఇడ. నువ్వు ఇక్కడే ఉండు, అర్థమైందా? వద్దు, నువ్వు లోపలికి వెళ్ళొద్దు వీన్స్. ఎదురు సమాధానం చెప్తే నాకు నచ్చదు. నువ్వు ఇక్కడ దాక్కుని ఏం చేస్తున్నావే? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఆ ఆర్సన్ గారు నిన్ను ఎలా వదిలేశాడు? నాకు కావాల్సింది ఆర్సన్ కాదు, నాకు కావాల్సింది నీది. నువ్వు ఇంత కసి మీద ఉంటావు ఊహించలేకపోయాను. ఎవరూ లేని రూమ్ లో ఎన్ని లైట్లు వెలుగుతున్నాయేంటి? అంటే ఆ ఏంజల్ అనే దయ్యమా? ఇక్కడ జరుగుతున్న వాటన్నిటికీ కూడా దానే కారణం ఏంటుంది. అభి, ఆర్సన్,
మందుల పలుకు హోలీ నువ్వంత త్వరగా తప్పించుకోలేవు. నన్ను భయపెట్టడానికి ఇలా మాట్లాడుతున్నావా? నిన్ను భయపెట్టడం కాదు, ఏకంగా నీ ప్రాణానికి ప్రవేశం. అమ్మో, ఇదే వృద్ధుడే చంపేస్తున్నావు. రిగ్గీ రిగ్గీ, నేను రిగ్గీ లాయని. ఏమిటి ఆలోచిస్తున్నావు? రా రిగ్గీ, నా మీద నువ్వు మనసు పడ్డావని తెలుసులే, నీకోసమే కాచుకొని ఉన్నాను. రా రిగ్గీ, నువ్వు వస్తావు, రాగలవు, నాకు తెలుసు. ప్రయత్నించు రిగ్గీ, రా రా రిగ్గీ, రా రిగ్గీ, రిగ్గీ, రా. ప్రయత్నించు రిగ్గీ, రా, నా కోసం నువ్వు వస్తావు. చూడు, చాలు, నా వల్ల కాదు. లోపలికి రా. దీని మీద ఒక కన్నేసి ఉంచు, నేను అలా బయటకు వెళ్ళొస్తాను. ఏదో పెద్ద పనున్నట్టు ఎక్కడికి వెళ్తున్నావు? నేను వెళ్ళకపోతే ఆ నిక్కీ గాడు పారిపోతాను. నా సత్తా ఎలా ఉందో చెప్పకుండానే వెళ్తున్నావు? హాయ్, You and Vince? I don't buy it. No way. Me and Vince. Every way. You lying slut. Come on, you freak. ఏమి అటు ఇటు మాయ చేసి విన్సుని వల్ల వేసుకున్నావు కదా? అడుగుతుంటే సమాధానం చెప్పే, తిరగవే. ఎందుకులా ఏడుస్తున్నావు? నన్ను చూస్తే నీకు భయంగా ఉందా? నాకు భయం వేస్తుంది, నన్ను చంపేస్తుంది. నేనుండగా నువ్వెందుకు అనవసరంగా భయపడతావు? నువ్వు చేరాల్సిన చోటికి వచ్చి చేరావు. చూస్తా
లాయిస్ అభి ఎక్కడికి వెళ్ళి చచ్చారు? పెట్రోలింగ్ చేస్తున్న యూనిట్ 60 దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? లేదు, ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. కాకపోతే ఏమిటి ఇదా? ఏమిటో చెప్పు. ఎంత పిలుస్తున్నా యూనిట్ 60 సమాధానం చెప్పడం లేదు. ఏమైందో తెలియడం లేదు. సంథింగ్ రాంగ్. అసలు అన్ని కన్ఫ్యూజన్స్ కి నువ్వేలా కారణం. వద్దు వద్దుంటే దయ్యాల బంగ్లా తీసుకొస్తావా? హలో హలో, ఎవరైనా మమ్మల్ని కాపాడండి. ఏం చేస్తున్నావు? మంచి సమయానికి వచ్చారు ఆఫీసర్, నాకు మీ హెల్ప్ కావాలి. అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ముందు అది చెప్పు. అయ్యో నా శకం ఆఫీసర్, నిలిపింది. దయచేసి నేను చెప్పేది వినండి. నా యూనిఫామ్ ని పాడు చేసావు, నా కారు అద్దం పగల కొట్టావు. మీ గోల మీదే గాని అసలు నా మాట వినిపించుకోరా? నేను ఎవరి మాట వినిపించుకోను. దయచేసి కాస్త ఆ గన్ను తీసి లోపల పెడతారా? ఇది గన్నా? ఇది This is my pistol. This is my gun. This is for shooting and this is for fun. What the hell are you talking about, you? గన్నా నీకెవరు చెప్పారు? నీకు అసలు బ్రెయిన్ లేదు. అవును, నాకు బ్రెయిన్ లేదు, ఓన్లీ బ్లడ్ ఉంది. చూడు. ఎక్కడికి వెళ్తున్నావు? రైట్ రమ్మంటుంటే ఇగో ఇలా చూడట్టు వెళ్ళొద్దు. నా మాట విను. వచ్చే ఆగు, ఆగమంటుంటే ఆగు. నేను విన్స్ అనుకున్నా. ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ
ఓకే ఆఫీసర్ హోలీ ఇక్కడ ఉన్న హోలీ తీయాలి. హోలీ ఎడవు మన ఇద్దరు మాత్రం వెళ్ళిపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి? రెజీ ఎక్కడ? ఏమయ్యాడు రెజీ? నీకేమైనా తెలుసా? నన్ను అడిగితే నాకే తెలుసు. కార్లోనే ఉండాలి. ఏమైపోయాడో సరే, ఏమో. పద. లోపలికి వెళ్దాం, పద. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదానికి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రా. దయచేసి నా మాట విను. ఎందుకు ఇలా మోసంగా ప్రవర్తిస్తావు? ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మీకు మనం ఆపదని కొని తెచ్చుకుంటున్నాం. అలాంటిదేం లేదు. ఎవరు చెప్పారు? నీ మూలంగానే ఇతనికి ఆపదలు పోయింది. నువ్వేదో పెద్ద పోటుగా ఫీల్ అయిపోయి గన్ను చేతితో పట్టుకుని తిరిగితే తమకు కాపాడగలనుకుంటున్నావా? రా త్వరగా. ఆ ఏంజల్ ఇదంతా ఎందుకు చేస్తుంది నాకు అర్థం కావట్లేదు. కూర్చొని రిసీవ్ చేయాలంటావా? కుళ్ళు చోకలేకో. మళ్ళీ ఇరుక్కుపోయాం. బయట పడలేం. ఏంటలా చూస్తున్నా? ఎందుకు అదలా ఉన్నా? మనం కొని తెచ్చుకున్న ఆపదల్ని తలుచుకుని. ఎందుకని నన్ను ముద్దు పెట్టుకున్నా? ఎందుకంటే ఏం చెప్పను, నీ మీదున్న ప్రేమే అందుకు కారణం అనుకుంటా. కీచులాడుతో మొదలైన మన పరిచయం ప్రేమగా మారింది. ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడితే నేను ఖచ్చితంగా నేను నాదాన్ని చేసుకుంటాను హోలీ. నిజం చెప్తున్నాను హోలీ. నువ్వు లేకుండా బతకలేనన్న అర్థమైంది. ఐ లవ్ యూ. ముద్దు రుచిగా ఉందా? ఇంకా మిమ్మల్ని వదిలిపెట్టను. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. తొందరపడకబ్బాయి, నేను పోలీసుని. నువ్వు నిజంగా పోలీస్ వాడివేనా? మేము ఇక్కడున్నావు నీకెలా తెలుసు? మరదే పోలీసులంటే. నిన్ను నమ్మచ్చా? ధారాళంగా నమ్మొచ్చు. ఓకే, మీ మాట మీద నమ్మకం వచ్చి మీకు సహకరిస్తున్నాం. మాకు హెల్ప్ చేయండి. షూర్. బుద్ధిగా ఉండుంటే ఈ అవస్థ వచ్చిండేదా?
మాకు హెల్ప్ చేస్తానని చెప్పి చేతులకు బెడీలు వేసి తీసుకెళ్తున్నారే. అక్కడే ఆగ్రా ముసలోడా, మర్యాదగా గన్ను కింద పడే. అది నా వల్ల కాదురా. మరి ఇప్పుడు పడేయండి, లేదంటే నన్ను చంపేస్తాడు. మేమిక్కడి నుంచి బయటికి వెళ్లేంత వరకు అడుగు ముందుకు వేసావో కాల్చి పారేస్తాను. మన వాళ్ళు దెయ్యాలుగా మారడానికి ఇదే కారణం. నీకు నాకెప్పుడు అర్థమైందిలే. వెన్స్, దాన్ని వదిలేయ్. నువ్వు ఇటొచ్చేయ్. వదిలేస్తే నేను ఇక్కడి నుంచి ఎలా బయటపడతానురా? తొందరపడకు వెన్స్. నువ్వు షూట్ చేసిన ఆఫీసర్కి ఏమీ కాలేదు, అతను బాగానే ఉన్నాడు. ఇంతవరకు నీ మీద మేము ఎలాంటి కేసు ఫైల్ చేయలేదు. నీకే శిక్ష పడదు, నేను గ్యారంటీ. నిజమేనా? నాకు అబద్ధం చెప్పే అలవాటు లేదు. ఈ ముసలోడి మాటలు నమ్ముతున్నావా? మోసం చేసి నిన్ను లొంగ తీసుకోవాలని చూస్తున్నాడు. Makes you so fucking smart, huh? Oh, the minute you drop that gun, that pig's gonna blow your fucking head off. Unless you shoot him first. You trying to fuck with me, huh? నాతో అబద్ధం చెప్తావా? నిన్ను వదిలిపెట్టను. మీకేం కాలేదుగా? లేదు. ఆర్ యు ఓకే మిస్? Yes, I'm okay. ఇటువైపు వచ్చండి, జాగ్రత్త, మెల్లగా. ఈ ముసలాడు ఏమిటి దాన్ని పిలుస్తున్నాడు? అది మనిషి అనుకుంటున్నాడేమో. అది దెయ్యమని అతనికి వివరంగా చెప్పు. ఇంకా మాటలతో పని లేదు, దీన్ని కాల్చి పారేస్తా. ఈ తుపాకీలు తోటాలు నన్నేమి చెయ్యలేవు. ఆఫీసర్ వచ్చేయండి. లాక్ చేసి దొంగతనంతో దొంగతనం చేస్తున్నావా? మీరు ఎక్కడికి తప్పించగలరు, నేను వదిలిపెట్టను. ఒకరికి ముగ్గురికి దొరికి చూపిస్తాను. నాతో రండి. ఇంకా వెళ్ళి మొదలు. ఇది చాలు, త్వరగా పదండి. ఇప్పటికైనా తెలుసుకుంటారా నా తెలివితే ఇక్కడ ఏమీ జరగదని? నాకు కావలసింది నీ శరీరాలు కావు, నాకు కావలసింది నీ ఆత్మలు. నీకు మా ఆత్మలు కావాలా? నీది కాదు, హోలీది. ఎందుకంటే తన ఆత్మే పరిశుభ్రమైనది, పవిత్రమైనది. దాన్ని కనుక నాకిస్తే మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తా. మీరు ఒప్పుకుంటే సరే, లేదా ఆలోచించుకోవడానికి 2 క్షణాలు మీకు అవకాశం ఇస్తున్నా. అన్నమాట ప్రకారం వదిలేస్తావా? సందేహం అక్కర్లేదు. మరి ఈ వేరే సంగతి? నా ప్రియానుచరులారా, పదండి వెళదాం.
మన రక్త తర్పణానికి సమయమైంది. తనని కాపాడు. మీకేం చాలా సింపుల్ గా చెప్పేశాను, కానీ తనని కాపాడటం అంటే తేలికైన పని కాదు. అతను చూసి దెబ్బ తీయాలి. ప్రస్తుతం దాని మాట విని వెనక్కి వెళ్తున్నట్టుగా మనం నటిద్దాం, అంతకు మించి వేరే మార్గం లేదు. ఈనాటి నుండి నువ్వు కూడా మాలో ఒకటిది. ఇప్పుడేం చేయడం? వయసులో పెద్దవారు, మీరే ఏదో ఆలోచించండి. కావలసినదిగా మారుస్తా. హోలీని కాపాడే మార్గం ఆలోచించారా? నాకు తెలిసి ఒకే ఒక్క మార్గం ఉంది. ఏమిటో చెప్పండి. నీ దగ్గర కత్తుందా? ఉంది. ఇలా చూడు, నువ్వు దయ్యానివే అని నేను ఒప్పుకుంటాను. కాకపోతే నీకు మనసుంది. నీకు సంతోషం కలిగించడానికి నేను ప్రయత్నిస్తాను. ప్రతిఫలంగా ఈ అమ్మాయిని వదిలేయాలి. నేను చేయబోయే ఈ మ్యాజిక్ ని నువ్వు ఇంతవరకు ఎప్పుడు ఎక్కడా చూస్తుంటావు. జాగ్రత్తగా గమనించు. ఆకస్ ఫోకస్, అబ్రక దబ్ర. స్టార్ట్ అవ్వు. నీకేం మైనా వచ్చింది? అవ్వు. కమాన్ కమాన్. స్టార్ట్ అవడం లేదు. ఇప్పుడేం చేయడం? కానీ నమ్ముకుని ప్రయోజనం లేదు. పదండి, నడిచి వెళ్దాం. టైం లేదు, త్వరగా దిగండి. మొత్తం మీరెంతమంది? 7 ఎందుకు అడుగుతున్నారు? విషయం ఉందయ్యా. చూడండి, మీ ఫ్రెండ్ దాడి చేసిన షాప్ లో ఉన్న వీడియో కెమెరాలో లక్కీగా మీరిద్దరూ లేరు. మీరు నిర్దోషులని నేను నమ్ముతున్నాను. ఇక్కడి నుంచి పారిపోండి. ఈ విషయం ఎవరికైనా చెప్పి ఈ అగాయిచ్చిన ఆపచ్చుగా. చెప్పినా ఈ కలికాలంలో ఎవరు నమ్ముతారు? మంచిస్తే అన్నట్టు చూస్తా. ఇదిగో నీ హృదయం నీకే అర్పణం. త్వరగా కమాన్ హోలీ. సూర్యోదయం అయిపోతుంది. త్వరగా ప్రయత్నించు.
పదహోలి వెళ్దాం. ప్లీజ్. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. దీనికి అంతం ఏంటి? ఏం చేయగలం? మన చేతుల్లో ఏముంది? ఓ పీడకలగా మర్చిపోవడమే. ఒకే రాత్రిలో 7 చచ్చిపోయారు. దాన్ని ఓ పీడకలగా ఎలా మర్చిపోగలం? పోలీసులు గవర్నమెంట్ ఇందులో జోక్యం చేసుకుంటే దీనికి పరిష్కారం దొరుకుతుంది. అది చాలదు నీకే. మరి మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి. ఏం చేయాలి? ప్రజలకు కనువిప్పు కలిగేలాంటి చర్యలు తీసుకోవాలి. ఇక్కడికి జనం రావడాన్ని నిషేధించాలి. ప్రయత్నిద్దాం. రా.